హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నారు అంటే పోయాలంటే ఫస్ట్ మండగట్టాలి కదా. మండగట్టడం మేము ఎలాంటి పద్ధతిలో మండగడతామో మీకైతే వీడియోలో అయితే చూపెట్టబోతున్నాం. ఇలానే ఎందుకు కట్టాలి, సంచులలో పోసి కడతారు కదా, మండగట్టడం అంటే దాంట్లో పెద్ద రిస్క్ ఏముంది అని అనొచ్చు. కానీ సంచులలో పోస్తే మధ్యలో తక్కువ వస్తుంది మొలక, చుట్టుపక్కల ఎక్కువ వస్తుంది. జోర సంచి రంధ్రాల్లో నుండి అయితే బయటికి వెళ్ళేసి మనం ఇప్పుతుంటే విరిగిపోద్ది మొలక. కాబట్టి దాన్ని దక్కియాలనంటే చాలా కష్టం. మధ్యలో ఒక్కోసారి ఏనుకొచ్చి వర్షాల వల్ల అటు ఇటు బురదలో లోపలికి పోవచ్చు. అందుకోసం మేమైతే ఒక పద్ధతిలో మండగడతాం. వడ్లనైతే దాదాపు వడ్లు తీసుకొచ్చిన తర్వాత అందరికీ ఎండపోయాలని అయితే తెలుసు. ఎండపోసిన తర్వాత వాటర్లో నానడం 24 గంటలైతే వాటర్లో నానాలి. నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత మేమైతే మండగట్టడం ఎలాంటి పద్ధతిలో మండగట్టినామో మీకైతే ఫుల్ వీడియోలో చూపెట్టబోతున్నా. తప్పకుండా చూడండి, వీడియో మొత్తం అయితే తప్పకుండా చూడండి. ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీకు తెలుసు, కొందరు కొత్తగా వ్యవసాయంలో అనుభవం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే వీడియో వాళ్ళకైతే బాగా పనిచేస్తుందని నేనైతే అనుకుంటున్నా. తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా? పదండిగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొలకనైతే ఎంత చక్కగా వచ్చిందో చూడండి. మేమైతే కేకుల్లాగా తీసి మంచిగా ఇప్పడానికైతే ఎంత అలక ఉంది. మొలక కూడా విరిగిపోకుండా ఎంత చక్కగా ఎంత మంచిగా వచ్చింది చూసిరా. నారు అయితే మొలకనైతే మంచిగా వచ్చింది. నారైతే ఇప్పుడు మంచిగా వస్తుంది. ఎంత చక్కగా మేమైతే ఎలాంటి పద్ధతుల్లో మండగట్టినామో మీకైతే ఫుల్ వీడియోలో చూపెట్టబోతున్నాను. చూద్దాం పదండి వీడియో. వడ్లయితే ఒక పొడనైతే ఎండ పోసిన తర్వాత ఇలా డ్రమ్ములలోనైతే బకెట్లు ఎట్లాంటివి యూజ్ చేసినా కానీ నీళ్ళలో అయితే ఫస్ట్ అయితే నానేసుకోవాలి. ఎన్ని గంటలు నానేసుకోవాలి అని అంటే 24 గంటలు. సపోజ్కు మనం ఈరోజు సాయంత్రం 4 గంటలకి నానవస్తే రేపు సాయంత్రం 4 గంటలకి మండపోయాలి. అట్లయితే మొలకనైతే బాగా వస్తుంది. మేమైతే ఈసారి 2 రకాల సీడ్స్ అయితే తీసుకున్నాం. ఏంటంటే జాక్పాట్ సిరీస్ సూపర్ 64. ఈ 2 డ్రమ్ములలో 2 రకాల ఇత్తన పడ్డను అయితే తీసుకున్నాం మేము ఈసారి అయితే. ఇవి వచ్చేసి మేమైతే ఎలా మండగడుతున్నామనంటే ఇలాంటి పద్ధతి ఎందుకు మండగట్టాలంటే మనకు మొలక ఇప్పడానికి అలకగా ఉంటుంది, మొలక అనేది విరిగిపోకుండా మంచిగా ఉంటుంది. మేమైతే ఈ పద్ధతిలోనైతే మండగడుతున్నాం. చూడండి, గచ్చు ప్రతి ఒక్కరింట్లో గచ్చులు అయితే బోలు దమ్ముకోవడానికి అయితే ఉంటాయి కదా, మేమైతే అది అయితే యూజ్ చేస్తున్నాం. చూడండి, చుట్టూ అయితే ఎందుకు ఈ ఆకులు పెడుతున్నామనంటే పక్కకి గోడ సందులో మొలక వచ్చిన తర్వాత ఇటుకలకి ఏమన్నా చిన్న హోల్స్ ఉన్నా కానీ అందులోకి వెళ్ళిపోతుంది. అందుకోసం అట్లా వెళ్ళిపోకుండా మేమైతే చుట్టూ అయితే టేకాకులతో అయితే ఫినిష్ చేస్తున్నాం. చూడండి, మంచిగా ఇట్లా చుట్టూ టేకాకులు పెట్టుకున్న తర్వాత వడ్లనైతే తీసైతే ఫస్ట్ సిరీస్ సూపర్ 64 మేమైతే ఇందులో పోస్తున్నాం. చూసిరా, దేంతో జల్లెడ అంటే కింద నుండి వాటర్ వెళ్ళిపోతాయి, అందులో వడ్లైతే పైన ఉంటాయి కాబట్టి తీయడానికి అలకగా ఉంటుంది. ఇట్లనైతే మేమైతే జల్లెడ ఉపయోగించి అయితే వడ్లైతే అందులో పోస్తున్నాం. చూడండి, మధ్యలో ఇటుకలు ఎందుకు పెట్టినామంటే 2 రకాల సీడ్స్ అని చెప్పిన కదా, అందుకోసం ఇటు సైడ్ ఒక రకం అటు సైడ్ ఒక రకం అయితే పోసినాం. సమానంగానైతే పైననైతే సమానంగా నేర్పినాం. చూడండి, ఎందుకనంటే ఎత్తుల వంపులు ఉందనుకోండి మనకు నీళ్ళు వేయడానికి కంఫర్ట్ ఉండదు. కాబట్టి అందుకోసం మేమైతే సమానంగా నేర్పిన తర్వాతనైతే పైన జోర సంచులు వేస్తాం. ఎందుకనంటే మనకి వెచ్చగా ఉంటుంది, వాటర్ చాలాసేపు జోర సంచికి పట్టుకొని ఉంటాయి కాబట్టి పదన చాలా సేపటి దాకా ఉంటుంది. ఎండకి మొలక బాగా పాడైపోతుంది కదా, ఎంత మంచిగా కాపాడితే ఎంత చల్లగా ఉంటే మొలక అంత మంచిగా వస్తుంది. కాబట్టి అట్లా జోర సంచులు అయితే ఫినిష్ చేస్తాం. ఇంకో సైడ్ ఇది జాక్పాట్ కాబట్టి దీనికి సపరేట్గా దీనికి కూడా ఎటు పోకుండా టేకాకులు వేసేసి మంచిగా మొలకనైతే అందులో వడ్లైతే పోస్తున్నాం. చూడండి, ఇట్లా మొలకనైతే చాలా బాగా వస్తాయి. చూడండి, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చూసిరా, వడ్లైతే మళ్ళీ ఇందులో కూడా సేమ్ అదే రకంగా పోసేసిన తర్వాత మంచిగా జల్లెడతోనైతే పోస్తున్నాం. చూడండి, వాటర్ అయితే కింద నుండి వెళ్ళిపోతాయి కాబట్టి మేమైతే ఒకేసారి ఇట్లా తీసుకుంటా
పోస్తాం కొంచెం కొంచెం, ఎందుకంటే గింజలు బాగా దరగలేయి కదా, అందుకే మెల్లగా మెల్లగా పానం కొద్ది కాపాడుతున్నాం వాటిని. చూడండి అటు సైడ్ కూడా జోర సంచులు వేసేసి అయితే ఫినిష్ చేసినాం. ఇట్లా మంచిగా మొలక ఎంత మంచిగా కాపాడుకుంటే అంత మంచిగా నారు వస్తుంది కదా మనకి. అక్కడక్కడ తిరిగి బాగా ఫస్ట్ మనకి నారు బరకత ఉండాలి, మిగిలకపోతే అసలు బరకత అన్నట్టు ఉండదు. మనం ఎంతగానో ఎదురుకట్ చేసినా కానీ అది మడిలు నిండాయి కదా, అందుకోసం మేమైతే ఇట్లా చేస్తే ఖచ్చితంగా ఇలాంటి పద్ధతి యూజ్ చేస్తే మీకైతే నారైతే మంచిగా దక్కుద్ది. నేను కూడా ఒక చేసిన. మేమైతే ఫ్రెండ్స్ సాయంత్రం 6 గంటలకు నానబోస్తే మళ్ళీ సాయంత్రం 6 గంటలకి మండపోసినాం. పొద్దున్నైతే ఫస్ట్ డే వాటర్ పోయడం అయితే స్టార్ట్ చేసినాం. చూడండి మనం నీళ్లు పోసేటప్పుడు మాత్రం మొత్తం చుట్టూ 4 పక్కల మంచిగా వాటర్ తడుస్తున్నాయా లేదా అని మంచిగా చూసుకోవాలి. చూసిన తర్వాత మనకు వాటికైతే సరిపోయే నీళ్ళైతే కంపల్సరీ పోసేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇగో మొదటి రోజు మొలకనైతే ఎట్లా వచ్చింది, కొంచెం అయితే పగిలి మనకైతే ఇగో మొలక పైనకైతే కొంచెం కనిపిస్తుంది. చూడండి నామం చేసింది చూసిర్రా. ఖచ్చితంగా మంచి ఇట్లా వేయాలి. ఇగో సెకండ్ డే వాటర్ పోయడం అయితే స్టార్ట్ చేసినాం. మళ్ళీ సెకండ్ డే కూడా మంచిగా చుట్టూ మంచిగా నానేతట్టు అయితే కంపల్సరీ, మధ్యలో చుట్టూ మొత్తం నానేతట్టు ఇట్లా కంపల్సరీ పోసుకోవాలి. వాటర్ అయితే ఎంత మంచిగా వాటర్ పోస్తే అంత మంచిగా మొలక వచ్చేస్తుంది. సెకండ్ డే సాయంత్రం వరకు అయితే ఇగో మాకైతే వచ్చేసింది, మొలకనైతే వచ్చేసింది. చూసిర్రా ఎంత మంచిగా వాటర్ పోసేస్తానైతే అంత మంచిగా వచ్చేసింది. 4 చూసిర్రా ఫ్రెండ్స్ మొలకనైతే ఎంత బాగా మంచిగా వస్తుందని చెప్పినా నేను. చూడండి కేకుల్లాగా ఎంత బాగా మంచిగా ఇప్పడానికైతే ఎంత కంఫర్ట్ ఉంది. చిన్న పిల్లలు కూడా మంచిగా టకాటకా ఇప్పేసి ఇవ్వచ్చు. మేమైతే సాయంత్రమే వచ్చింది కదా, సాయంత్రమే తీసుకొని పోయినాం. చూడండి మంచిగా ఎంత తొందర, 1 గంట కూడా పట్టది. చూడండి 4 పక్కలు ఇట్లా వాటర్ పోస్తే 4 పక్కల మనకి మధ్యలో కనిపిస్తుంది. అదే సంచులలో పోస్తే బయటికి వెళ్ళే వరకు కూడా అస్సలు కనిపించదు కదా. ఇక నేను కూడా ఎల్లేస్తున్నా చూడండి ఎంత ఫ్రీగా. మనకి సంచిలో అయితే బాగా పెరిగిపోయింది అనుకోరు, ఇట్లా పీసులాగా అయితే చల్లడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఇంకో ఇట్లా వేసుకుంటే మనకి ఫ్రీగా చల్లడానికి కూడా బాగుంటుంది. ఎట్లనైనా చల్లచ్చు, చల్లితే మంచిగా నీట్గా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మంచిగా ఇట్లా జీలకర్ర ఇవ్వచ్చు. మంచిగా చూసిర్రా ఎంత బాగుంది మొలకనైతే. చూసిర్రా అన్నదాత సుఖీ భవ అని దీవించండి. మేమైతే నారైతే మంచిగా అలుకుడు చేస్తున్నాం. మాకైతే పంట మంచిగా వండి మాకు ఎలాంటి బాధలు రాకుండా చూడాలని కోరుకుంటున్నా. మీ ద్వారానైతే తప్పకుండా వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూసిర్రా ఎంత మంచిగా మొలకనైతే బాగా వచ్చింది. ఈసారి అయితే ఎప్పుడైనా బాగా వస్తుంది. మేమైతే ఇలాంటి పద్ధతి యూజ్ చేస్తాం.